ప్రస్తుతం మనం హరి డీమ్డ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. మరి ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటో ఒకసారి కనుక్కుందాం. హలో అండి. అపెక్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో మీరు స్టాల్ పెట్టారు, ఇది ఎలా ఉంది? మంచి రెస్పాన్స్ ఉంటుంది. పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ సందేహాలన్నీ ఇక్కడ తెలుసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఇది మేము కూడా యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ తెలంగాణలో? చాలా బాగుందండి. మాది తెలంగాణలోని యూనివర్సిటీ శంషాబాద్లో ఉంది. కానా శాంతివనంలో లొకేట్ అయ్యి ఉంది. ఇప్పటివరకు ఎన్ని అడ్మిషన్స్ జరిగాయి? ఇప్పటి వరకు ఇంజనీరింగ్ ఒక 30+ అడ్మిషన్స్ అయినాయండి. అగ్రికల్చర్ కూడా అడ్మిషన్స్ అవుతున్నాయి, ఎగ్జాక్ట్లీ తెలియదు. దేనికి ఎక్కువ ఇక్కడ డిమాండ్ ఉంది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన అడ్మిషన్స్? మా దగ్గర వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్కువగా ఉంటుంది. మాది ఇంజనీరింగ్ ఇప్పుడే ఫస్ట్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ క్యాంపస్ అదంతా ఎలా ఉంటుంది? ఎన్ని ఎకర్స్లో ఉంది? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మీకు ఇది వచ్చేసి కానా శాంతివనం అనేది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. మీకు 1000 to 1400 ఎకర్స్ ల్యాండ్ ఇది ఉంటుంది. మీకు ఆల్ గ్రీన్ క్యాంపస్ అండి. మెడిటేషన్కి మనకి చాలా మంచి ప్లేస్ ఇది. ఇది వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కానా శాంతివనం అనేది. 1,00,000 మంది ఎట్ ఏ టైం కూర్చొని అక్కడ మెడిటేషన్ చేస్తారు. మీ వెరీ బిగ్ క్యాంపస్ అండి ఇది. 625 ఎకరాలలో ఆల్రెడీ విస్తరించున్నది క్యాంపస్. అందుకే నేను ప్రతి ఒక్క పేరెంట్ని స్టూడెంట్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విజిట్ చేసిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్తాను. సో అగ్రికల్చర్లో ఎన్ని అడ్మిషన్స్ అయ్యా ఒకసారి మనం మాట్లాడదాం. ఎన్ని అయ్యండి అగ్రికల్చర్కి వచ్చేసరికి? అగ్రికల్చర్లో 30+ అడ్మిషన్స్. ఎలా ఉంది? యాక్చువల్లీ అక్కడ మాకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. అగ్రికల్చర్కి రిలేటెడ్ టు లైక్ మష్రూమ్ ప్రొడక్షన్ టెక్నాలజీకి ఒక మంచి యూనిట్ ఉంది, అండ్ బయోచార్ యూనిట్ ఉంది, అండ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్లో టిష్యూ కల్చర్ యూనిట్ కూడా ఉంది. సో వీఆర్ ఆస్కింగ్ పేరెంట్స్ టు కమ్ అండ్ విజిట్ అవర్ క్యాంపస్ అండ్ లేటర్ దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అలా అనుకుంటున్నాం. ఓకే. సో హరి డీమ్డ్ యూనివర్సిటీకి ఉన్న స్పెషాలిటీ అది అంటే పేరెంట్స్ వచ్చి మెయిన్గా అగ్రికల్చర్కి అడ్మిషన్స్ ఇప్పటివరకు 30 అడ్మిషన్స్ జరిగాయి అంటున్నారు. అండ్ ఎవరైనా సరే ఒకసారి యూనివర్సిటీకి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుందని మాట్లాడుతున్నారు. Yes. I'm Dr. Tejasvi, Assistant Professor, Hari University. So, Kanha, when you visit Kanha, first what you see is completely trees, garden, and it's like complete biodiversity. It's like you can see the difference between the city and inside the campus. And in horticulture, we have like wide opportunities after your degree. And we emphasis on the hands-on practice, not just a theoretical. It's completely practical and hands-on practice of each and everything. We take the students to complete fields and we make them to expose to all those things. So that is what Kanha, that is what Hari.